స్పేస్ జెన్ చంద్రయాన్ కొత్త హిందీ వెబ్ సిరీస్ జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. మొన్న జనవరి 23 నుంచి. నేను ఇంతకుముందు ట్రైలర్ చూశాను. ట్రైలర్లో నాకు శ్రేయా శరణ్ కనపడింది. ప్లస్ ట్రైలర్ చూశాక నాకు అర్థమైంది ఏంటంటే ఇది మన చంద్రయాన్ మీద తీసిన వెబ్ సిరీస్ అని. సో ఈగర్గా వెయిట్ చేశాను. రాగానే చూశాను. నాకు అంటే 5 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ అరగంట. మొత్తం చూడడానికి కేవలం 2.5 గంటలే పడుతుంది. మొదటి ఎపిసోడ్లోనే మనకు చంద్రయాన్ 2 2019లో జరిగింది. అది నేను లైవ్లో కూడా లైవ్ ఇన్ ద సెన్స్ టీవీలో చూశాను అనమాట. అప్పుడు ఇండియా అంతా వెయిట్ చేసింది చంద్రయాన్ 2 కోసం. అది అప్పుడు మనం ఫెయిల్ అయ్యాం. అంటే అక్కడికి వెళ్ళిన అంటే ఇంకా అదంతా టెక్నికాలిటీస్ లేకొద్దు కానీ మనం ఫెయిల్ అయ్యాం. అదైతే కరెక్ట్. నరేంద్ర మోడీ కూడా వచ్చాడు అప్పుడు. అదంతా చూపించారు మనకు. ఇదంతా మనకు ఒక క్యారెక్టర్, ఒక హీరో. అతను కొద్దిగా తెలిసిన ముఖమే, పేరు తెలియదు నాకు అతనిది. శ్రేయా శరణ్ ప్లస్ ఇంకొకటి 2 ముఖాలు తెలుసు కానీ వాళ్ళ పేర్లు తెలియదు నాకు. అలా మొదటి ఎపిసోడ్లోనే కట్టి పడేసింది. ఇది చంద్రయాన్ అనేది మనం 2008లో చంద్రయాన్ 1 పెద్ద సక్సెస్ మనకు ఇండియాకి. ఇవన్నీ వెబ్ సిరీస్లో డిస్కస్ చేయలేదు. ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషను. సో మళ్ళీ 2019లో అంటే 11 ఏళ్ళ తర్వాత చంద్రయాన్ 2 చేపట్టింది ఇస్రో. కానీ అది ఫెయిల్ అయింది. ఇక అది ఎందుకు ఫెయిల్ అయింది, ఎలా ఫెయిల్ అయింది, ఎవరి వల్ల ఫెయిల్ అయింది, ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు మన పరిస్థితి ఏంటి అన్న ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళారు నీట్గా. ఆ ఇస్రో సైంటిస్టుల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ జీవితంలో అంటే వాళ్ళ అన్నీ ఎవ్రీథింగ్ అన్నీ ఇంకా ఏది వదలలేదు అసలు. ఆ మాటలేంటి అసలు అసలు చాలా నీట్గా అంటే లే మ్యాన్కి కూడా అర్థమయ్యేటట్టు, మామూలు మనిషికి నాలాంటి మామూలు మనిషికి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా ఉంది వెబ్ సిరీస్. అసలు అంత బాగా ఎలా తీశారు, అసలు ఆ స్పేస్లో తీసిన షార్ట్స్ ఏంటి, అసలు ఎంత బాగా తీశారంటే ఇక 2-3 నుంచి మళ్ళీ మనకు చంద్రయాన్ 3 వెంటనే స్టార్ట్ చేసి అంటే 2000 అప్పుడు కోవిడ్ రావడము, కోవిడ్లో వాళ్ళు పడిన కష్టాలు, ఇక మేక్ ఇన్ ఇండియా అని ఎలా వాళ్ళు మన ఇండియాలోనే మిగతా అన్ని ఇంతకుముందు అన్ని బయటిని తెప్పించుకునే వాళ్ళు ఇప్పుడు ఇండియాలోనే తయారు చేయడము, ఇవన్నీ ఎంత ఇన్స్పిరేషనల్గా ఎంత మోటివేటింగ్గా తీశారంటే అసలు 4-5కి వచ్చేసరికి ఇంకా చంద్రయాన్ 3 అంటే నాకు తెలుసు చరిత్ర. 2022లో మన చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యింది. చంద్రయాన్ 2 ఫెయిల్ అయిన 3 ఏళ్ళకే కోవిడ్ టైంలోనే 4 ఏళ్లలో సక్సెస్ చేశారు చంద్రయాన్ 3. సో ఇదంతా ఎంత ఉత్కంఠంగా ఎంత బాగా చూపించారంటే అసలు ఎవరబ్బా తీసింది అని చూసాను. నేను చూస్తే క్రియేటెడ్ బై మన అతని పేరు ఏదో ఉంది. అతను ఇంతకుముందు పంచాయత్ అనే వెబ్ సిరీసు అతనే క్రియేట్ చేశాడు. అంతకుముందు కోటా ఫ్యాక్టరీ అనేసి ఒక సూపర్ వెబ్ సిరీస్, ఇలాంటి వెబ్ సిరీస్లు క్రియేట్ చేసిన అతను అనిరుద్ కుమార్ ఏదో ఉంది అతని పేరు, అతను అనమాట. అందుకు ఇంత బాగా ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత బాగా స్పేస్ని మనకు అందరికీ అర్థమయ్యేలాగా చూపించడం అనేది అందులో నిజంగా జరిగినది. ప్లస్ అందులో మనకు రామయ్య అనే క్యారెక్టర్ ఉంటుంది. అతను మన తెలుగు అతను, ఇస్రోలో పనిచేసే సైంటిస్ట్, ఇస్రో చీఫ్ అనుకోవాలి ప్రస్తుతానికి. అతని ఎపిసోడ్లంతా అతనివన్నీ తెలుగులోనే ఉన్నాయి మాటలు. అంటే తెలుగు మాట్లాడేవాళ్ళు తెలుగులోనే, మరాఠీ మాట్లాడేవాళ్ళు మరాఠీలోనే, కన్నడ మాట్లాడేవాళ్ళు కన్నడలోనే. ఎందుకంటే బెంగళూరులో మెయిన్ ఆఫీస్ ఉంది ఇస్రో వాళ్ళది. అక్కడ బెంగళూరులో చేయడానికి డానిష్ సైట్ అని బెంగళూరు వాళ్ళకి తెలుసు ఇతను. చాలా నేను బెంగళూరు ఉన్నప్పుడు తెలుసు ఇతను. రేడియోలో చాలా కామెడీ చేస్తుంటాడు. అతని క్యారెక్టర్ కూడా భలే ఉంది ఈ వెబ్ సిరీస్లో. శ్రేయ కూడా మంచి క్యారెక్టరు. అసలు ఎంత బాగా తీశారంటే అసలు, కానీ ఎక్కువ ఎవరికి తెలియదు, ఎక్కువ ప్రమోట్ చేయలేదు. మరి చాలామందికి తెలియదు. టైటిలే కొద్దిగా స్పేస్ జెన్ అని తీసేసి జస్ట్ చంద్రయాన్ అని పెట్టినా బాగుండేదేమో. ఆ స్పేస్ జెన్ అనడం వల్ల ఏదో ఇంగ్లీష్ లాగా వెళ్ళిపోతుంది, కానీ జస్ట్ చంద్రయాన్ అని పెట్టింటే బాగుండు టైటిల్. ఆ స్పేస్ జెన్ తీసేసి. బట్ ఏదైనా కానీ జియో హాట్స్టార్లో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉందనుకుంటా. నేను తెలుగు డబ్బింగ్ చూడలేదు, హిందీలోనే ఒరిజినల్ చూశాను విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. సో ఖచ్చితంగా చూడండి. ఇంటిల్లిపాది మీరు చూడడమే కాదు మన పిల్లలకు చూపించండి. ఎందుకంటే ఇది చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, అంటే మనం ఎప్పుడూ మనం సైనికుల గురించి, పోలీసుల గురించి, వీళ్ళ గురించే మాట్లాడతాం. వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు చేసిన దేశాన్ని అభివృద్ధి పరిచే ఇవన్నీ చూసాము. కానీ సైంటిస్టుల పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఊకే ఆ రోజు లాంచ్ అయింది, సక్సెస్ అయింది అంటాం, కానీ దాని వెనక వాళ్ళు పడే కష్టాలు ఎలా ఉంటాయి, ఆ టెన్షన్, వర్క్ ప్రెషరు, అసలు కింద కూర్చొని ఎక్కడో మూన్లో ఉన్న దాన్ని ఆపరేట్ చేయడం అనేది, ఇక దానికి తోడు ప్రపంచ దేశాలతో పోటీ, ఎందుకులే ప్రతిదీ చాలా డీటెయిల్గా డిస్కస్ చేసి చాలా నీట్గా అర్థమయ్యేలాగా చూపించారు. సో 2.5 గంటలే, ఎక్కువ కూడా లేదు లెంత్. ఒక సినిమా చూసినట్టే కాబట్టి ఖచ్చితంగా చూడండి. జియో హాట్స్టార్లో ఉంది. పిల్లలకు ఎస్పెషల్లీ చూపించండి. ఎదుగుతున్న పిల్లలు చూస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా సైంటిస్ట్ అవ్వాలన్న కోరిక కలుగుతుంది. సో డోంట్ మిస్, వాచ్ ఇట్ ఆన్ జియో హాట్స్టార్. స్పేస్ జెన్ చంద్రయాన్. నా రేటింగ్ వచ్చి 4/5.
ఫ్యూచర్లో సీజన్ 2 రావాలి అంటే ఇస్రో వాళ్ళు చేస్తున్నవన్నీ ప్రాజెక్ట్స్ అన్నీ సక్సెస్ అయిన తర్వాత ఇలా వెబ్ సిరీస్ రూపంలో వస్తే మనకు మొత్తం ఇప్పుడు జస్ట్ న్యూస్ మాదిరిగా ఉన్న ఐటము మనకు డీటెయిల్డ్గా వాటి చరిత్ర మొత్తం అర్థమవుతుంది. దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఎందుకు మనకు స్పేస్లో మనం పంపాలి, ఇప్పుడు మనం వాడుతున్న ఫోను, ఇంటర్నెట్, ఇవన్నీ కూడా మన ఇస్రో సైంటిస్టులు పంపించిన శాటిలైట్ ద్వారానే మనం హ్యాపీగా జీపీఎస్ ట్రాకర్లు పెట్టుకుంటున్నాం, గూగుల్ సెర్చెస్, ఇంటర్నెట్ వాడుతున్నాం. ఇవన్నీ సైంటిస్టులు చేసింది, మనకు తెలియదు అంతే. మనం వాడుతున్నాం కానీ ఎవరి వల్ల ఇవన్నీ వాడుతున్నాం అనేది ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోండి. సో అవన్నీ పక్కన పెట్టేస్తే, బట్ యాజ్ అ మూవీ, యాజ్ అ వెబ్ సిరీస్ ఆల్సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఎంగేజింగ్ అండ్ వెరీ గ్రిప్పింగ్ ఆల్సో. So don't miss, watch it on Jio Hotstar. Now my rating is 4 out of 5. Space Gen Chandrayaan. Okay, bye.